ఏంటొదినా? కాఫీ కావాలి. ఒక నిమిషం. మనం అడవిలో బ్రతకట్లేదు, మనుషుల మధ్య బ్రతుకుతున్నామనే జ్ఞానం ఉండాలి. గది లోపల ఎలా ఉన్నా నలుగురిలోకి వచ్చేటప్పుడు కట్టు బొట్టు చూసుకోవడం పద్ధతి. వయసు రాగానే సరిపోదు, కాస్తంత బుద్ధి సిగ్గు శరం అనే ఉండాలి. ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? ఇదేమి వాళ్ల కోసం మాత్రమే కట్టించిన ఇల్లు కాదు, నలుగురు ఉండే ఇల్లు. బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలో ఆ మాత్రం తెలీదా? ఏంటండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? నీ గురించే. ఒక్కసారి నీ అవతారం ఎలా ఉందో వెళ్ళి అద్దంలో చూసుకో. బానే ఉన్నానే. నాకేమైంది? బానే ఉన్నానుగా. ఓ, అర్థం చూసినా ఏం అర్థం కాలేదన్నమాట. బాగుంది. ఎలా అర్థమవుతుందిలే, అంత ఆలోచనే ఉంటే ఇలా ఎందుకు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంటారు? నాన్న మీరుండండి. ఏంటిది? ఎటు తిప్పినా మా పెళ్లి గురించే తీసుకొస్తున్నారు. పెళ్లి చేసుకుంటే తప్పేంటి? మేమేమీ లేచిపోయి రాలేదు, పెళ్లి చేసుకునే కదా వచ్చాం. ఎటు తిప్పినా మా పెళ్లి దగ్గరికే తీసుకొస్తున్నారు. వదినా నువ్వు వెళ్ళరా. ఎందుకండి అంత ఆవేశపడతారు? లేకపోతే ఏంటి కళ్యాణి, అసలు అమ్మాయి కొంచెమైనా బుద్ధుందా? పెళ్లికని ఆడబిడ్డ ఇంట్లో ఉంది, ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ఆ మాత్రం తెలీదా? తెలియకనే కదండి అలా వచ్చింది. కనీసం వాడికైనా సిగ్గుండాలి కదా. పొద్దెక్కే వరకు పెళ్ళాన్ని గదిలో పెట్టుకుని కనీసం బయటికి కూడా రాలేదు సన్నాసి. ఏమండి, అరవకండి, నలుగురు వింటే నవ్విపోతారు. అప్పుడైనా సిగ్గొస్తుందేమో ఆ వెదవకి. ఛీ! వదినా నువ్వు కాఫీ తీసుకో. ఏంటి గ్లాసులో ఇస్తున్నావు? కప్పు లేదా? లేదు వదినా, ఇంట్లో అందరూ గ్లాసులోనే తాగుతారు. నేను తాగను, నాకు కప్పులో అలవాటు. మా ఇంట్లో నా కోసం స్పెషల్గా ఒక కప్పు ఉంటుంది తెలుసా? అది నేను మాత్రమే వాడుతాను. దాన్ని ఇటలీ నుంచి తెప్పించారు. దాని కాస్ట్ దాదాపు 25,000 ఉంటుంది. అది వదినా. కప్పు ఎట్లేదైనా కాఫీ మాత్రం ఫ్రీగా వచ్చిందే కదా. నువ్వెలా చూసినా ఇక్కడ ఇచ్చేది గ్లాసులోనే. వేరగా వచ్చింది. తిన్నామా తాగామా ఉన్నామా అన్నట్టు ఉండాలి గాని కప్పులు కావాలి సాసర్లు కావాలి అంటే కుదరదు. అదేమి మీరు కొనాల్సిన పని లేదు, రవి కొంటాడు. రవి ఎందుకు కొండు? రూపాయి ఖర్చు లేకుండా డిగ్రీలు చదివాడు కదా. కష్టం నా కూతురు పడితే వాడు మాత్రం జాబులు సంపాదించి నీకు కప్పులు కొంటాడు, కాసులు కుమ్మరిస్తాడు. నాన్న ఏంటి నాన్న మీరు? ఊరుకోమ్మా నువ్వు. పద్ధతి లేని మనుషులతో ఇలాగే మాట్లాడాలి. ఏంటండి ఇందాకటి నుంచి నాకు పద్ధతి లేదంటారు? ఆ పద్ధతి మీకు తెలుసా? నేను గదిలోంచి ఎలా రావాలో చెప్తున్నారు కదా. ఇంటిని ఎలా ఉంచాలో, ఇంట్లో ఎలా ఉండాలో మీకు తెలుసా? ఇంట్లో ఆయిల్ మసాజులేంటి?
వదినా, అమ్మకి రోజు ఆయిల్ మసాజ్ చేయాలి. దానికి ఏ మసాజ్ సెంటర్కో పోవాలి, లేదు అంటే ఏ ఫిజియోథెరపీ సెంటర్కో పోవాలి. అంతేగాని మోకాళ్ల వరకు చీరని పైకెత్తి మసాజులు చేస్తారా? మీకు తెలీదా ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్లుందని? మీరేమైనా పద్ధతిగా ఉంటున్నారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏమండి, మీరాగండి. చూడమ్మా, పసిబిడ్డ ఆకలి తీర్చే స్తన్యం ఒకరికి అమృతంలా కనిపిస్తుంది, మరొకరికి మరోలా కనిపిస్తుంది. ఆడదానిలో అమ్మని చూస్తే మనిషి అవుతారు, అందులోని అర్థాలు వెతికితే పశువవుతారు. నా భర్త నాకు చేసే సేవలో నా పిల్లలకి ఆయన తండ్రిలాగే కనిపిస్తాడు. మరి నీకెందుకు అలా అనిపించిందో నీకే తెలియాలి. అంటే తప్పంతా నాదే అంటారా? ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదు అంటే నీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. మాధవి, అక్కడేంటి ఆర్గ్యుమెంట్స్? నీకేం కావాలో ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేద్దాం. వాళ్ళతో మాటలెందుకు? నువ్వు ముందు లోపలికి రా. సర్లే, ఏదో ఒకటి. చూసావుగా, ఎంత ఆవేశంలో వెళ్ళినా చేతిలో కాఫీ గ్లాస్ మాత్రం వదలలేదు. తేరగా వస్తే అంతే, దేన్ని వదలరు. నాన్న, మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి. తగ్గించుకుంటానమ్మా, ఎందుకు తగ్గించుకోను? కళ్ళ ముందు ఎన్నో జరుగుతుంటే ఓర్చుకున్నాను కదా, ఆవేశం కూడా తగ్గించుకుంటాను. నాన్న, దిగండి. రండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఇదెవరిల్లు? ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇది మీ ఇల్లే. మీరెంత ఇష్టపడి కట్టించుకున్నా మీ సొంత ఇల్లు. నా ఇల్లా? అవును. లోపలికెళ్దాం రండి. రండి రండి. కూర్చోండి. రండి. డాడీ, యాండి, తను చిన్నమ్మాయి కావేరి. గుర్తుపట్టలేదా? కావేరి? అవునండి. తను యాండి కృష్ణ పెద్ద కొడుకు. అదిగో అటు చూడండి, తను పెద్దమ్మాయి కార్తీక. అయ్యగారు, కాఫీ తీసుకురమ్మంటారా? యాండి, మన పంకజం అండి. గుర్తుపట్టారా? ఎప్పటినుంచో మనింట్లోనే పనిచేస్తోంది. నేను లేనప్పుడు కూడా పిల్లల్ని తనే దగ్గరుండి చూసుకుంది. కాని కొన్ని తిక్కచేష్టలతోనే అప్పుడప్పుడు మీ కోపం తెప్పిస్తుంది. ఏం పంకజం, అంతే కదా? అవునయ్యగారు, నేనెప్పుడు మీకు కోపం తెప్పించే పనులే చేసేదాన్ని. మీరెప్పుడు నన్ను కోప్పడేవాళ్ళు అయ్యగారు. మీరలా కోప్పడుతూ ఉంటేనే నాకు బావుంటుంది అయ్యగారు. యాండి,
ఇది మీ కుటుంబం అండి. మీరు కలలుగన్న కుటుంబం. ఇది మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. మీరెంత త్వరగా కోలుకుంటే మేమందరం అంత సంతోషిస్తాం. కృష్ణ, కావేరి, కార్తీక, మీరిక నుంచి ప్రతిరోజు మీ నాన్నగారితో సంతోషంగా కబుర్లు చెప్తూ ఉండాలి. ఆయన్నెప్పుడూ నవ్విస్తూ ఆనందంగా ఉంచే ప్రయత్నం చేయాలి. మనందరం కలిసి ఆయన్ని తిరిగి మామూలు మనిషిని చేయాలి. ఆయనకి అండగా మనం అందరం ఉన్నాము అనే నమ్మకాన్ని ఆయన కలగజేయగలిగితే తిరిగి మామూలు మనిషి అవుతారు. ఇదంతా మన చేతుల్లోనే ఉంది. చూడు కృష్ణ, ముఖ్యంగా నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. మీ నాన్న తర్వాత అన్ని బాధ్యతలు చూసుకోవాల్సింది నువ్వే. కాబట్టి నీ వ్యసనాలన్నింటినీ పక్కన పెట్టి మీ నాన్నగారికి కుడిభుజంలా నిలబడాల్సిన సమయం వచ్చింది. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే నీ పద్ధతులన్నీ మార్చుకో. మీ నాన్నకి అండగా నిలబడు. హలో, ఇంకాపుతావా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి ఆపకుండా ఓ తెగ లెక్చర్ ఇస్తున్నావు? చేయాల్సిందంతా చేసి ఇప్పుడేమీ తెలియని దానిలాగా 4 మంచి మాటలు చెప్తే నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పులైపోతాయా? తప్పులా? ఏం తప్పులు? నువ్వు చేసిన ప్రతిదీ తప్పే. ప్రశాంతంగా బతికే ఆయన్ని ఇలా ఈరోజు పిచ్చోళ్ళ చేసింది నువ్వు కాదు. కృష్ణ, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నన్నంటే అన్నావు, ఆయన నీ కన్న తండ్రి. ఆయన పరిస్థితి అదే కదా. ఆయన ఎవరో ఆయనకి తెలియదు, మేమెవరో గుర్తుపట్టట్లేదు. ప్రపంచంతో సంబంధం లేని వాణ్ణి అలాగే అంటారు. ఆయన అలా తయారు చేసింది నువ్వే. కృష్ణ, ఏ కాదా? ఆయన పరిస్థితి నీకు ముందే తెలుసు. ఉన్నట్టుండి గతం మర్చిపోతున్న విషయం గమనించి కూడా కనీసం మాకెవ్వరికీ చెప్పలేదు. ముందుగానే చెప్పుంటే మేం డాక్టర్స్కి చూపించుకునేవాళ్ళం. అయినా నువ్వెందుకు చెప్తావు? ఆయన అలా బ్లాంక్ అయిపోతేనే కదా ఇక్కడ నీ ఆటలు నడిచేది. నోర్మోయ్! హాస్పిటల్లో కూడా ఇలాగే మాట్లాడావు. అది హాస్పిటల్ కాబట్టి అక్కడ మాటకు మాట సమాధానం చెప్తే గొడవ అవుతుంది అనే ఒకే ఒక కారణంతో నోరు మూసుకున్నాను. ఏంటి ఏమన్నా? ఆయన పరిస్థితి కారణం నేనా? నేను కాదు, మీరు. నువ్వు, ఆ కార్తీక, ఈ కావేరి. నేను మిమ్మల్ని చిన్నపిల్లలుగా వదిలేసి ఊహ తెలియనప్పుడే వెళ్లిపోయానన్నప్పుడు 20 ఏళ్లుగా మీరు మీ నాన్నతో పాటే ఉన్నారుగా. ఆయన మీరు ఏమాత్రం అర్థం చేసుకున్నారు? నిన్ను చూస్తే బాగా తాగుతూ నీ ఇష్టానికి పోయి ఊరి మీద పడి తిరుగుతావు. నీ పెద్ద చెల్లెలు కార్తీక ఎప్పుడు చూసినా ఆ మత్తు మందులు తీసుకుని ప్రపంచంతో సంబంధం లేకుండా తను బ్రతుకుతుంది. ఇదిగో ఈ కావేరి ఎప్పుడు కోప్పడుతుందో తెలీదు. ఒక చిన్న మాటకి తనను వ్యతిరేకిస్తే హిస్టీరియాతో రెచ్చిపోయి ఇంటిని నరకం చేస్తుంది. మీరు ముగ్గురు 3 రకాలుగా ఆయన్ని 20 ఏళ్లుగా హింస పెడుతూనే ఉన్నారు. మిమ్మల్ని ఏమీ అనలేక, ఆ బాధని ఆయన మనసులో దాచుకోలేక మీ జీవితాలు ఏమైపోతాయోనని ప్రతిక్షణం ఆయన మౌనంగా కుమిలిపోతూనే ఉన్నారు.
ఆ మానసిక వేదనే ఆయన్ని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. దానికి ప్రత్యక్ష కారణం మీరే, నేను కాదు. పిల్లలు పెద్దవుతున్నారు, బాధ్యతలు తీసుకుంటారు, తమ గుండెల మీద బరువు తీరుతుంది అని ప్రతి తల్లిదండ్రి ఆనందపడతారు. కాని మీరు ఆయన మీద అదనపు బరువుని పెట్టడమే తప్ప ఏ రోజు ఆయన కష్టాన్ని అర్థం చేసుకున్నదే లేదు. ఎన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా మిమ్మల్ని చూసి మనశ్శాంతిగా నవ్వుకున్న రోజు ఒక్కరోజుందా? గుండెలు మీరు చేసుకుని చెప్పండి. ఏంటి తప్పులన్నీ మా మీద తోసేస్తున్నావు? నిజంగా మా వల్ల ప్రాబ్లం ఉంది అంటే మా డాడీ మాతో ఎప్పుడో చెప్పేవారు. నువ్వు రానంత వరకు మేం సుఖంగానే ఉన్నాం. నువ్వు వచ్చిన తర్వాతనే మా డాడీ మనసులో లేనిపోనివన్నీ ఎక్కించావు. నువ్వొచ్చిన తర్వాతనే మా అందరినీ మా డాడీ తప్పు పట్టడం మొదలుపెట్టారు. మా డాడీని మాకు కాకుండా చేశావు. ఏం చేశాను? నువ్వు తాగుడు మానేసి ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకోమండవు తప్ప పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఇలా మత్తు మందులు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటే వద్దు అన్నాను. అది తప్ప నలుగురిలో ఒద్దిగ్గా ఉండాల్సిన పిల్ల అందరి మీద అరిచి గోల చేస్తుంటే అలా ఉండకూడదు అని చెప్పాను. అది తప్ప నేను చెప్పాల్సినవన్నీ మీ డాడీ మీతో చెప్పాలి అనుకున్నారు. కానీ మీ మీద పెంచుకున్న ప్రేమ ఆయన నోరుని నొక్కేసింది. మిమ్మల్ని తలుచుకుని ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో మీకు తెలుసా? తెలీదు. మీకు డబ్బు అవసరమైతేనే మీ డాడీ కావాలి. అప్పుడు మీరు ఆయనతో మాట్లాడతారు. ఆయన ఒక డబ్బు పంచే యంత్రంలా చూసారే తప్ప కన్న తండ్రిలా ఎప్పుడైనా చూసారా? చెప్పండి. మా డాడీని మేము ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వేమీ వచ్చి మాకు చెప్పాల్సిన పని లేదు. నార్మల్ చిన్నదానివి కదా అని ఊరుకుంటుంటే పెద్దదానిలో రెచ్చిపోతున్నావు. చూడండి, ఇప్పుడు ఆయన పరిస్థితి బాగోలేదు. మనమే దగ్గరుండి కంటికి కాపలాగా ఆయన్ని చూసుకోవాలి. మీరందరూ ఆయన పక్కనుండి అండగా నిలబడి మీ డాడీని తిరిగి మామూలు మనిషిని చేయండి. అంటే మెల్లగా బాధ్యతలన్నీ మాకొదిలేసి నువ్వు తప్పించుకుందామనుకుంటున్నావా? తాళి కట్టించుకున్న భార్యవి కదా, ఆ బాధ్యత నీదే. అవును, ఇంక మమ్మల్ని మార్చడం మానేసి ఆయన్ని జాగ్రత్తగా చూసుకో. రా అన్నయ్య, ఇలాంటి మనిషితో మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే. నువ్వురా. చూశారుగా అమ్మగారు, మీరన్నట్టు డబ్బులు అవసరమైనప్పుడే వాళ్లకు డాడీ కావాలి గాని ఆయనకి కష్టం వచ్చినప్పుడు అవసరం లేదు. అయ్యగారిని చూసుకుంటానని ఒక్క మాట అనలేదు చూడండి. మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటారు. వీళ్ళని చూస్తుంటే ఆ సామెత గుర్తుకొస్తోంది. ఇన్నాళ్ళు వీళ్ళని తొందరగానే మార్చేయగలను అనుకున్నాను. కాదు, చాలానే కష్టపడాలి. కానీ మారుస్తాను.
పంకజం, అయ్యగారికి ఏదైనా జ్యూస్ తీసుకునిరా, టాబ్లెట్స్ వేయాలి. అలాగే అమ్మా. ఇంట్లో ఒక టీవీ ఉండగా అంత పెద్ద టీవీ అవసరమా? నాకు పెద్ద టీవీనే కావాలి. మేడం, టీవీ ఫిట్ చేసాం. ఫిట్టింగ్ ఛార్జెస్ ఇస్తారా మేడం? వాళ్ళు ఇస్తారు, తీసుకోండి. ఏంటిచ్చేది? డబ్బుల్లో ఏం లేవు. ముందు టీవీ తీసుకుని పో. ఎలా తీసుకువెళ్తారు? అది ఉండి తీరాల్సిందే. ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించండి. ఇవ్వనని చెప్తున్నాను కదా. కావాలంటే రవి వచ్చాక తీసుకుని మీకు పారేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి.